అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ క్రిస్టమస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఖమ్మం ట్రిపుల్ డెవలపర్స్ నుంచి అండి. ఖమ్మంలో మేము కంపెనీ స్టార్ట్ చేసి 6 నెలలు కంప్లీట్ అవుతుంది. ఈ 6 నెలల కాలంలో దాదాపు 5 వెంచర్లు మేము తీసుకురావడం జరిగింది. కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ రేట్లో మేము వెంచర్లు తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా రఘునాథపాలెం మండలంలో హిల్ కౌంటీ అనే వెంచర్ని తీసుకొని రావడం జరిగింది. ఆ కంపెనీలో చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఆ వెంచర్ పక్కనే అద్భుతమైన డెవలప్మెంట్స్ రావడం జరిగింది. స్వామినారాయణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, ఆ దగ్గరనే ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా ఉండటం జరిగింది. అంతేకాకుండా ఆర్మీ శిక్షణా కేంద్రము, మంచుకొండ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు, ఈ మన ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి కూడా పనితాపురం వరకు ఫోర్ వే కూడా శాంక్షన్ అయ్యే వరకు కంప్లీట్ కాబోతా ఉన్నది. అంతేకాకుండా ఆ రఘునాథపాలెం మండలం ఖమ్మానికి తలమానిక్యంగా ఒక ఫ్యూచర్ సిటీ కాబోతా ఉన్నది. అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్స్ దాదాపు ఈరోజు ఫ్యూచర్ సిటీగా ఉండబోతా ఉన్నది. ఒక పక్క అమరావతి నాగపూర్ హైవే కావచ్చు, మళ్ళీ బల్లెపల్లి రోడ్లో మనం 50 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ కావచ్చు, క్రికెట్ స్టేడియం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కాకుండా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, పోలీస్ స్టేషన్ కూడా అక్కడే మన వెంచర్ల దగ్గరలో ఉండటం జరిగింది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, ఆర్మీ శిక్షణా కేంద్రం కావచ్చు, మంచుకొండ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఖమ్మం చుట్టూ కూడా అద్భుతమైన రింగ్ రోడ్తో ఖమ్మం అద్భుతంగా డెవలప్ కాబోతా ఉన్నది. ఆ ఏరియాలో ఈరోజు మా వెంచర్లన్నీ ఉండటం జరిగింది. ద హెరిటేజ్ పేరుతో ఆధార్ వెంచర్ కూడా ఉండటం జరిగింది. అందులో దాదాపు 80% ప్లాట్లన్నీ కంప్లీట్ కావడం జరిగింది. అందులో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ కూడా 80% తీసుకోవడం జరిగింది. ఇంకా 15 to 20% ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడనే కేపీ వెంచర్ కూడా ఉంది మాకు డిటీసీ ఏరియాతోని. దాంతోపాటు వైష్ణవి వెంచర్ కూడా, మా ఓన్ వెంచర్ కూడా అక్కడే ఉండటం జరిగింది. కాబట్టి అందరూ ఆ ఏరియాలో కొనుక్కుంటే కస్టమర్లు అద్భుతంగా భవిష్యత్తులో కోటేశ్వర్లు అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ఏరియాని మేము ఎంచుకోవడం జరిగింది. ఈరోజు కస్టమరే దేవుడుగా ఈరోజు ట్రిపుల్ ఆర్ కంపెనీ ముందుకు పోతా ఉంది. ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ప్లాట్ కొనాలంటే 5 నుంచి 10 ఏళ్ల కష్టం. ఆయన తినకుండా రూపాయి సేవ్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం కొంటాడు. కాబట్టి ఆయనకు మంచి జరగాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కస్టమర్ బేస్లో ఆలోచిస్తూ ఉంటాము. కస్టమర్కి మంచి జరగాల, కస్టమర్ ప్రైమ్ లొకేషన్లో ఆయనకి మేము ప్లాట్ ఇప్పించినప్పుడు మాత్రమే ఆయన ఫైనాన్షియల్గా ఆయనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ జరగడం ద్వారా కంపెనీ కూడా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ చిన్న మిస్టేక్ లేకోకుండా మేము మంచి మేనేజ్మెంట్గా ఈరోజు ఖమ్మంలో ఉండటం జరిగింది. ఈరోజు ట్రిపుల్ ఆర్ మేనేజ్మెంట్ అంటే ఎంతో కొంత సెటిల్ అయ్యి ఈరోజు బాలసాని లక్ష్మణ్ గారు అబ్బాయి విజయ్ గారు కావచ్చు, మా ఊడుగు రమేష్ అన్న కావచ్చు, కోయినేని సత్యనారాయణ అన్న, నేను నలుగురం పార్ట్నర్షిప్లో ఈ ట్రిపుల్ ఆర్ కంపెనీని సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అందరికీ మంచి జరగాలని ఆలోచనతో ఉండడం. జరిగితే మంచి జరగాలి తప్ప ఎవరికి ఏ చిన్న మిస్టేక్ కూడా జరగదు. రిజిస్ట్రేషన్ గడకుండా అద్భుతమైనటువంటి ఆలోచనలతో మేము ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా అద్భుతమైన వెంచర్లు తీసుకొచ్చి కస్టమర్లకు అందుబాటు ధరలో, కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉండే విధంగా, కస్టమర్ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కంపెనీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి తద్వారా కస్టమర్లకు మార్గాలనే ఆలోచనతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేసాము. రాబోయే రోజుల్లో కూడా మంచి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలండి. జరిగింది ఈ రఘునాథపాలెం మండలంలో దాదాపు 2000 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఉండటం వల్ల ఏ డెవలప్మెంట్, ప్రభుత్వానికి సంబంధించిన ఏ డెవలప్మెంట్ వచ్చినా కానీ ఆ ఏరియాలకి రావాలి. కాబట్టి ఈరోజు అక్కడ కొనుక్కున్న కస్టమర్లు అందరూ కూడా భవిష్యత్తులో కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కస్టమర్ దేవుళ్ళు అందరూ ఒకసారి ఆలోచన చేసి మేము బాగా రీజనబుల్ రేట్లో కస్టమర్లకు అందుబాటులో మా వెంచర్లు ఉండటం జరిగింది. ఒకసారి మీరందరూ కూడా మా వెంచర్లన్నీ విజిట్ చేసి మీకు రీజనబుల్గా మంచి లొకేషన్లో ఉన్నాయి, మంచి జరుగుద్దని అన్నప్పుడు మాత్రం మీరు మా దగ్గర ప్లాట్ తీసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.